జనబెరి న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయం సంయుక్త యాత్ర కరపత్రాలను వామపక్ష ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. మతతత్వాన్ని వ్యతిరేకిద్దాం, దేశ సమగ్రతను కాపాడదామంటూ నినాదాలు చేపట్టారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో శనివారం నిర్వహించే సంయుక్త ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మతతత్వాన్ని పెంపొందించే విధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, గురువయ్య, ప్రజా సంఘాల నాయకులు పాసే సుందర్రాజన్, అమృత్ బాషా తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుంటాం దేశ సమైక్యతను, కాపాడుకుంటాం మత సామరస్యాన్ని, కాపాడుకుంటాం మత సామరస్యాన్ని, కాపాడుకుంటాం దేశ సమైక్యతను. నశించాలి ఉగ్రవాదం, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం. జయప్రదం చేయండి శనివారం జరిగే సమైక్యత యాత్రలను, జయప్రదం చేయండి శనివారం 31 జరిగే దేశ సమైక్యత యాత్రలను, జయప్రదం చేయండి సమైక్యత యాత్రలను. నెల 31 శనివారం వామపక్ష పార్టీలు, ముస్లిం, క్రిస్టియన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశ సమైక్యత యాత్రను శ్రీకాళహస్తిలో చేయబోతున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే దేశంలో ముఖ్యంగా పెట్టురోగిపోతున్న మతోన్మాదం నశించాలని చెప్పేసి, అదేవిధంగా ఉగ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టాలని చెప్పేసి, దేశంలో ఉన్నటువంటి మత సామరస్యాన్ని, దేశ సమగ్రతను కాపాడాలని చెప్పేసి ఈ యొక్క స్ఫూర్తితో ఈ యొక్క యాత్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మతోన్మాద దాడులు, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు, దళితుల ఓచుకోత జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే రకరకాల ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, మణిపూర్లో కావచ్చు ఈ సంఘటనలు జరిగాయి. దాడులు నివారించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మన జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయులు మరణించడం జరిగింది. ఆ ఉగ్రవాదులను పట్టుకోవడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ సింధూర్ ఎందుకు స్టార్ట్ చేశారో, ఎందుకు ముగించారో అర్థం కావడం లేదు. దీంట్లో 3వ దేశమైనటువంటి ట్రంప్ యొక్క జోక్యం వల్ల ఆగిందనేది మన దేశ సమగ్రతకి ముప్పు. ట్రంప్ పదే మన దేశం మీద వివక్షలు, అదేవిధంగా సుంకాలు, ఎట్ట బెదిరింపులు గురి చేస్తున్న మోడీ ఒక మాట కూడా మాట్లాడకుండా మన దేశ యొక్క సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి వీటన్నిటికీ దీనిగా ఈ యొక్క సమైక్యత ర్యాలీ చేయబోతున్నాము. దీనికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై హింద్. మన భారతదేశం అఖండ భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం. దానికి నిదర్శనం ఈరోజు మన పాస్టర్ అయిన మన అన్నగారు, అలాగే మన హిందూ సహోదరులు, ముస్లిం సోదరులు మేమంతా ఐక్యమత్యం ఈరోజు ఇచ్చాం. ఎందువల్ల అంటే భారతదేశంలో జరిగే అన్యాయాలు, అక్రమాలను అరికట్టాలనేసి ఏదైతే పెహల్గాంలో జరిగిందో దాన్ని మేము ఖండిస్తూ, అలాగే మతోన్మాదం ఈ భారతదేశంలో ఉండకూడదనేసి, అలాగే ఉగ్రవాదులు ఈ భారతదేశం ఉండకూడదనేసి మేము ఖండిస్తూ, దీనికి వ్యతిరేకంగా ఈ నెల శనివారం 31వ తేదీ మేము ఐక్యమత్యమై ప్రతి ఒక్కరూ ఐక్యమత్యమై మేము ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.